విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ కార్యనిర్వాహకులు భాస్కర్ నాయక్ ఇక్కడ ఢిల్లీ రాజధాని భారతదేశ రాజధాని ఢిల్లీ యందు ఈరోజు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు కారణం ఏంటంటే ఈరోజు బంజారాలు ఈరోజు 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15 కోట్ల బంజారాలకు ఈరోజు ఒక సందేశం పంపాలి. సేవలాల్ మహారాజ్ మన జాతికి చేసినటువంటి సేవలను ఆయన చేసిన ఆయన ఆశయాలను ముందు ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గిరిజన విద్యార్థి సంఘాలు లంబాడేకల పోరాట సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క సేవలాల్ జయంతి కార్యక్రమాలు చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ఈరోజు పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ ముందర సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందర సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టాలి. ఎక్కడో అచ్చంపేటలో మారుమూల ప్రాంతాల్లో కాదు. సంత్ శ్రీ సేవలాల్ విగ్రహం అంటే ఆయన బంజారా జాతికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు 60 దేశాల్లో ఉన్నటువంటి బంజారాలు ఫిబ్రవరి 15వ తారీఖు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన మన జాతికి ఒక అంబేద్కర్ లాగా, జాతికి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే లాగా ఈరోజు బంజారా జాతిని చైతన్యం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం సంతోషమే. కానీ జంతర్ మంతర్ దగ్గర చేసుకుంటామని చెప్పి పర్మిషన్ అడితే ఈరోజు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయం. అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి రాబోయే కాలంలో జంతర్ మంతర్ దగ్గర చేసి చూపిస్తాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క డిమాండ్లు సాధించే విధంగా ఈరోజు ముఖ్య నాయకులందరం తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సేవలాల్ జయంతిని నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో నిర్వహిస్తాం. జాతి తరఫున పోరాడతాం. జాతి కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఈరోజు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ విగ్రహాలు ఉన్నాయో పార్లమెంట్ భవన్ ముందు, తెలంగాణ అసెంబ్లీ ముందు విగ్రహాలు పెట్టాలని చెప్పి, అదేవిధంగా 1000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పి ఫిబ్రవరి 15వ తారీఖు జాతీయ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జై సేవలాల్.